నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్. జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్న గులాబీ బాస్. భువనగిరిలో సీఎం సభాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైల. హుస్నాబాద్ లో కేసీఆర్ మొదటి సభను విజయవంతం చేయాలి. హుస్నాబాద్ అంటే లక్ష్మీ కటాక్షమన్న మంత్రి హరీష్ రావు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు స్వాధీనం. ఓమన్ నుండి వచ్చి ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు కళ్లుగప్పిన నిందితుడు. మిర్యాలగూడలో పట్టించుకొని ఎన్నికల కోడ్. 24 గంటల దాటుతున్నా నేతలు విగ్రహాలకు తీయని ముసుగు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడంతో గులాబీ బాస్ కేసీఆర్ సైతం జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 16వ తేదీన భువనగిరి పట్టణంలో సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో ప్రజా ఆశీర్వాద్ సభ స్థలాన్ని భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి పరిశీలించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుండి సభకు సుమారుగా 1,00,000 మంది వస్తారనే అంచనాలతో పనులు జరుగుతున్నాయి. ఎంత ఉండదండి గుట్టకించెళ్ళి బైపాస్ మీద గుట్ట కింద తీసుకెళ్ళి వచ్చేది గోలిగొండ భువనగిరి అక్కడ దించి ఆ నుంచి గుట్ట కిందకెళ్ళి వెహికల్ మళ్ళీ ఆపుకోవచ్చు. ఆజాద్ రోడ్ ఆపుకోవచ్చు, ఈ రోడ్ కాపు వన్ సైడ్ ఆపుకోవచ్చు, ఈ రోడ్ కాపు ఆపుకోవచ్చు. కాకపోతే ఈ సమయం ఐదు మొత్తం ఆపుకోవచ్చు. అందులో పెట్టేసేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకమని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించారని, అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి సభ ప్రారంభించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీ కటాక్ష నియోజకవర్గం అని, మంచి జరుగుతోందని ఇక్కడ నిర్వహిస్తున్నారని తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో సబ్ స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభ నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు, గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటని అన్నారు. కనీసం టికెట్లు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ అని హరీష్ రావు ఎద్దేవా చేశారు. సీఎం గారు వస్తున్నారు, మరి అద్భుతంగా ఆ మీటింగు ఆనందోత్సాహాల మధ్య జరగాలి. ప్రతి ఊర్లోకి వెళ్ళి డప్పులు కానీ, హుస్నాబాద్ టౌన్లో ముఖ్యంగా టౌన్ వాళ్ళు బతుకమ్మలు, బోనాలు, డప్పులు, మన డోళ్ళు, మన గొల్లకుర్మల డోళ్ళు, కొన్ని డీజే సౌండ్ సిస్టంలు, మరి అద్భుతంగా ఒక ఆనందోత్సాహాల మధ్య కోలాటాలు, మన దగ్గర కోలాటాలు బాగుంటాయి, కోలాటాలు, వీటన్నిటి మధ్య అద్భుతంగా రావాలి. ఏ ఊరికి ఆ ఊరు మన పార్కింగ్ కూడా దగ్గరనే ఉన్నది, పక్కనే. పార్కింగ్ నుంచి గ్రౌండ్ కూడా కోలాటాలు ఆడుకుంటూ డప్పు నృత్యాలతో, డోళ్ళతో మరి చాలా బాగా చేయాలి. హుస్నాబాద్ టౌన్ వాళ్ళైతే వీలైనంత వరకు బోనాలు, బతుకమ్మలు, బతుకమ్మ పండుగ కూడా వస్తుంది, మంచిగా చక్కటి ఆనందోత్సాహాల మధ్య జరగాలి. కార్యకర్తలు కూడా మీరు దయచేసి ఒకసారి మీరు ఏం చేస్తారంటే అతి జాగ్రత్త తీసుకొని 1 గంటకే తెచ్చి కూర్చోబెడతారు. అట్లా పెడితే వాళ్ళకి 3ంటికి బాత్రూమ్ వస్తుంది, 4ంటికి మంచినీళ్ళు తాగాలి, ఎండ కొడుతుంటుంది, లేస్తూ ఉంటారు. అతి జాగ్రత్త ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. మరి ఏం కాదు 1 గంటకే కూర్చోబెడదాం, మొదలే పోదాం మనం అనుకుంటే ఏమవుతుంది, పాపం వస్తాడు వాడు 1ంటికి కూర్చుంటాడు, 3:30కి ఏమవుతుంది, ఎండకాయంతో అయితే దూపకి లేస్తారు, బాత్రూమ్ పోవాల్సిన వాళ్ళు బాత్రూమ్కి లేస్తారు. అటువంటి అతి జాగ్రత్త కూడా వద్దు, ఖచ్చితంగా 3ంటికి తీసుకురండి. మనం 4ంటికి సభ స్టార్ట్ చేసుకుందాం. తర్వాత ఇవాళ ఇంకో విషయం కూడా మీరు గమనించాలి, చిన్న ఉద్యోగులను కూడా పట్టించుకున్నది మన కేసీఆర్. ఇవాళ గ్రామాల్లో మీకు విఓఏలని ఉంటారు, ఏది ఐకేపీలో గ్రామ దీపికలు అంటారు, విఓఏలు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి జీతం ఇవ్వలే వాళ్ళకి. కానీ ఇలా వివోఏలకు పోయిన టర్ములో మనం 5,000 చేసినాం, ఇప్పుడు దాన్ని 8,000కి తీసుకుపోయినాం. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వివోఏలు. వాళ్ళందరూ కూడా మళ్ళా అడిగారు. అక్కడ ఒక 4-5 మంత్రులు ఉండే, 2-3 ఎమ్మెల్యేలు ఉండే, నాకు అవకాశం ఇవ్వండి అని అడిగితే సీఎం గారు ఒకటే మాట అన్నారు, పోయినసారి హుస్నాబాద్తో స్టార్ట్ చేసినాం, అద్భుతమైన విజయం సాధించాం, ఈసారి కూడా హుస్నాబాద్తోనే స్టార్ట్ చేస్తాను. హైదరాబాద్కి ఈశాన్యంలో ఉంది, కలిసి వచ్చిన నియోజకవర్గం, మళ్ళీ హుస్నాబాదే పెట్టండి అన్నారు. సో మీకు గుర్తుందో లేదో, పోయినసారి మనకు 3 రోజుల ముందే చెప్పింది. 3 రోజుల్లోనే మనం అద్భుతమైన మీటింగ్ చేసినాం. మళ్ళా కూడా సీఎం గారు ఏంటంటే ఆ హుస్నాబాదు ఒక లక్ష్మీ నియోజకవర్గం, కలిసి వచ్చిన నియోజకవర్గం, సో మళ్ళీ హుస్నాబాద్తోనే స్టార్ట్ చేస్తామని పెట్టుకున్నారు. మరి మనందరం కూడా పోయినసారి చాలా బాగా కష్టపడ్డారు, మీరందరూ మంచి విజయాన్ని సాధించారు. మీటింగ్ కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు కూడా మీరందరూ మంచి టీం వర్క్ చేయాలి. వీలైతే మండలాల వారీగా కూర్చొని మరి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. ఇప్పుడే 3-4 ల్యాండ్లు చూసి సబ్స్టేషన్ పై భాగాన ఉన్నటువంటి ల్యాండ్ను ఫైనల్ చేసుకొని రావడం జరిగింది. సో మరి ఈరోజు రాష్ట్రంలో సార్ రాజకీయాలు మీకు అన్నీ తెలుసు. ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ విజయం ఖాయం అయిపోయింది, ఎప్పుడో ఖాయం అయిపోయింది. ఈ కాంగ్రెస్ వాళ్ళది ఎప్పుడు కూడా ఇట్లే ఉంటుంది, అన్ని ఫేక్ సర్వేలు, సోషల్ మీడియాలో అన్ని గోబల్స్ ప్రచారాలు. పోయినసారి కూడా మేము గెలిచినామని మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. లాస్ట్కి ఏమైందంటే ఎలకల పడరు. ఇప్పుడు కూడా అట్లాంటివి ఉంటాయి. ఎందుకంటే ఇలా వాళ్ళ పరిస్థితి మనం చూస్తే కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దయనీయమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళు వారానికి 4 రోజులు ఢిల్లీలో ఉంటున్నారు. ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ. కాంగ్రెస్ లీడర్ల పరిస్థితి ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ. ఎప్పుడు చూడు ఢిల్లీనే. ఇప్పుడు కొత్తగా ఇంకోటి స్టార్ట్ అయింది, వయా బెంగళూరు. ఢిల్లీ వయా బెంగళూరు. అంటే వాళ్ళకి ఏం కావాలన్నా ఢిల్లీ అనుమతి తీసుకొని వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు నడిమిట్ల బెంగళూరు అనుమతితోటి కావాలి. అటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏం పాలించగలుగుతుంది? మాటలు, మూటలు, ముఠాలు, మంటలు, ఇది కాంగ్రెస్ సంస్కృతి. అంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మూటలు, ఇప్పుడు కర్ణాటకలో సంపాదించిన అవినీతి సొమ్ములు తెచ్చి ఆ మూటలు తెచ్చి ఈడ పంచుతారట, ఎన్నికల్లో గెలుస్తామనే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఠాలు, మీకు తెలియని ముఠాలా? చెన్నారెడ్డి గారిని దించడానికి మత కలహాలు పెట్టి, హైదరాబాద్లో కర్ఫ్యూలు పెట్టి, ప్రజల ప్రాణాలు తీసి ఈ ముఠా రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. ఇక మంటలు, మతం మంటలు, గ్రూప్ సంస్కృతులు, ఇవన్నీ మనకు తెలియని కావు. ఇవాళ 9.5 ఏళ్ల కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు. ఉన్నదా? కరువు లేదు, కర్ఫ్యూ లేదు తెలంగాణలో. కాంగ్రెస్ వస్తే మళ్ళీ 2 వస్తాయి. ఇవాళ తెలంగాణ ప్రజలు, ఇది మన హుస్నాబాదే తీసుకుందాం, ఇవాళ కరువు అనేది ఉన్నదా? బ్రహ్మాండంగా ఇవాళ ఈ రాష్ట్రం సుభిక్షంగా 2 పంటలు పండుతా ఉంది. అటు దేవాదుల నీళ్లు, ఇటు కాళేశ్వరం నీళ్లు, నిన్న మొన్న స్టార్ట్ చేసుకున్న గౌరవెల్లి నీళ్లు. హుస్నాబాద్ ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం, కల్లోలిత ప్రాంతం, తాగునీటికి గోసపడ్డ ప్రాంతం. ఇలా కేసీఆర్ వచ్చింది కనుక, తెలంగాణ వచ్చింది కనుక ఈ ప్రాంతం చక్కగా పైకి పోతా ఉంది. హుస్నాబాద్ కూడా మనం ఒక ఆర్డీఓ ఆఫీస్ తెచ్చుకోగలిగినాం, డిఎస్పీ ఆఫీస్ తెచ్చుకోగలిగినాం, మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కట్టుకుంటా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, అద్భుతమైన ఆఫీస్ కాంప్లెక్స్ కట్టుకున్నాం, ఎలక్ట్రిసిటీ డిఈ ఆఫీస్ తెచ్చుకోగలిగాం, ఇరిగేషన్ కార్యాలయం తెచ్చుకోగలిగాం. ఒకటేంటి, చాలా కార్యక్రమాలు ఇలా హుస్నాబాద్లో జరిగినాయి. మంచి డెవలప్మెంట్, మంచి ప్రోగ్రెస్ వచ్చింది. 8 టీఎంసీల రిజర్వాయర్తో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని నీళ్లు కూడా తెచ్చుకున్నాం. ఎన్ని అడ్డంకులు పెట్టిందే! అయ్యయ్యో, పోలీసు వాళ్ళ మీద దాడి చేపించడము, ఉసిగొల్పడము, అడ్డంకులు సృష్టించడము, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోటీలు పడి ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇంకా కూడా ఎన్జిటీలో వీళ్ళు వేసిన కేసు నడుస్తూ ఉంది. ఎవరైనా ప్రపంచంలో
భారతదేశంలో ఏ రాష్ట్రం పోయినా ఏదైనా ప్రాజెక్టు పూర్తి కావాలని ధర్నాలు జరుగుతాయి, కానీ ఇక్కడ ఆపాలని ధర్నాలు చేసిండ్రు, అడ్డుకోవాలని ప్రయత్నాలు చేసిండ్రు. నీళ్ళు వస్తే అందరూ సంబరం వ్యక్తం చేస్తారు, కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మనం చూసినాం. శంషాబాద్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరవెల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉప్పు శేఖర్ అనే ప్రయాణికుడిని ఇంటెలిజెన్స్ బృందం అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజ్ బ్యాగులో 18 లక్షల విలువైన 311 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఓమన్ నుండి హైదరాబాద్ కు వచ్చి ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు కళ్లు కప్పి నిందితుడు బయటకు వచ్చినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న మిర్యాలగూడలో మాత్రం అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల కోడ్ను పగడ్బందీగా అమలు చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు కోడ్ అమల్లోకి వచ్చి 24 గంటలు దాటుతున్నా తమకేమి పట్టనట్టు ఉంటున్నారనే విమర్శలు బహాటంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ నేతల విగ్రహాలకు ఇప్పటికీ ముసుగు వేయకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు ఎన్నికలను ఎలా సవ్యంగా జరుపుతారనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆల్వాల్ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు భయాందోళనకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆల్వాల్ సిఐ ఆనంద్ కిషోర్ అన్నారు. ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆల్వాల్ పోలీసులు సిద్ధంగా ఉన్నారన్నారు. రౌడీ షీటర్లను నెరచేరిత గల వారిని ఇంతకు ముందు కేసుల్లో ఉన్న వారిని బైండ్ ఓవర్ చేస్తున్నామని స్పష్టం చేశారు. సమాజంలో అసాంఘిక చర్యలకు పాల్పడే వారిపై సంఘీ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సిఐ వెల్లడించారు. ప్రజలకు
అల్వాల్ పిఎస్ సిబ్బంది తరఫున నా యొక్క నమస్కారములు. నా పేరు ఆనంద్ కిషోర్. నేను కొత్తగా అల్వాల్ సిఐగా నియమించబడి ఉన్నాను. ఈరోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. దానివల్ల ఈరోజు నుంచి ఏరియాలో కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా, ఎలాంటి పక్షపాతానికి గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటు హక్కుని నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఎవరికి నచ్చిన విధంగా వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించేందుకు అల్వాల్ పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ తరపున ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసు వారికి తెలియజేస్తే ఆ యొక్క ఇబ్బందులు మేము సకాలంలో స్పందించి పరిష్కరించడాలని హామీ ఇస్తున్నాము. ఎవరికైనా సరే ఇక ముందు అంటే గతంలో ఏందనేది సంబంధం లేకుండా ఎవరినైనా సరే లోకల్గా గత కేసుల్లో ఎవరన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ, రౌడీ షీటర్లు కావచ్చు, ఓల్డ్ అఫెండర్స్ కావచ్చు, ఎంఓ క్రిమినల్స్ కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా బైండ్ ఓవర్ చేయడానికి మేము ప్రిపేర్డ్గా ఉన్నాము. అందులో భాగంగా ఇప్పటికే కొంతమందిని చేసాము. రిమైనింగ్ కొంతమంది బైండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బెల్ట్ షాపుల మీద కావచ్చు, వైన్ షాపులు కావచ్చు, లిక్కర్ సీజులు కావచ్చు, క్యాష్ కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద దృష్టి సారిస్తున్నాం. వీటన్నిటి గురించి మేము తగిన సమయంలో స్పందించి వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు వారికి అందరూ సహకరించి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే. నేడు ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ భారీ బహిరంగ సభ జరగనుంది. సభకు కేంద్ర మంత్రి అమిత్ షా రానున్న సందర్భంగా బీజేపీ నేతలు డైట్ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తి చేశారు. షా మధ్యాహ్నం 1:45 బేగంపేట్ ఎయిర్పోర్ట్కు చేరుకొని 2:35 ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తిరిగి 4:15 సభ ముగిసిన అనంతరం అమిత్ షా హైదరాబాద్కు వెళ్లనున్నారు. नमस्कार. बोलो बोलो भैया, कुछ कर रहा है? तुम बोल दिया, बोलो. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకార్ పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్లబెల్లులు బాబుతో మేము కార్యక్రమం నిర్వహించారు.
ప్లకార్డ్స్ తో ప్రదర్శిస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తిరుమల కుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు అవినీతి మచ్చ లేకుండగా ముఖ్యమంత్రిగా పనిచేసిన 75 సంవత్సరాల చంద్రబాబుని అక్రమంగా జైల్లో ఉంచి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గట్టిగా పట్టుకున్నామా. వదలండి సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గట్టిగా పట్టుకున్నామా. వదలండి ఏలూరు జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం రవాణా 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోంది. వేరే జిల్లా నుండి వచ్చి కూడా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొనుగోలు చేసి టీవీఎస్ మోటార్ సైకిల్ పై తీసుకొని వెళ్తున్నారు. ఒక వ్యక్తి ఇంచుమించు 1/2 టన్ను వాహనంపై తీసుకెళ్లి అక్రమంగా అమ్ముకుంటున్నారు. అధికారులు ఎప్పుడు భారీ వాహనాలపైనే దృష్టి సారిస్తున్నారు. కానీ ఇలా 10 టీవీఎస్లపై వెళ్లితే ఒక 5 టన్నులు అవుతుంది. రాగవల్ కొట్టుకుంటున్నాడు ఇదే ఫస్ట్ ఇదే ఇవ్వలే ఫస్ట్ గన్నవరం నియోజకవర్గం నరకప్రాయంగా మారింది. గన్నవరం అగ్రిపల్లి రహదారికి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే ప్రధాన రహదారిలో పొగతో కూడిన కారు మేఘాలు కమ్ముకోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు, ప్రమాదాలు బారిన పడుతున్నారు. గన్నవరం మేజర్ పంచాయతీ కావడంతో వ్యర్థాలను వేసేందుకు ఎక్కడ స్థలం లేక ఈ ప్రధాన రహదారి ఇరువైపులా వేస్తున్నారు. వాటికి నిప్పు అంటించడంతో బస్సుల్లో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు అలాగే పంట పొలాలకు వెళ్లే రైతులు పొగల్లో వెళ్లలేక నరకయాత్ర పడుతున్నారు. గన్నవరంలోని డంపింగ్ యార్డ్ కుసుమారు 2 కోట్ల విడుదలైన నేటికి కార్యరూపం దాచకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. మహా ఘోరమైన వాసన. ఇట్లా లారీ వస్తుంది, ఇప్పుడు ఆ లారీ కాపాడాల, ఆ పొగలోకి వెళ్ళి ఆ లారీని గుర్తి ఏంటి పరిస్థితి? మరి డైలీ మేము యాడ్లోకి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. అంటే ఇవాళ బాగా ఘోరంగా ఉంది ఈ వాసన, స్మెల్ మరీ ఇదిగా ఉంది. చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్ళాలని ఈ కాతలక్క వల్లకాళ్ళలోకి వెళ్ళేసరికి వీళ్ళు వల్లకాళ్ళలోకి వెళ్ళిపోతారు. ఆ వాసన ఎలర్జీ, పొగ దరిద్రంగా ఉంటుంది. ఒకసారి అసలు కళ్ళుగా ఇప్పుడు లారీని కొట్టబోయేవాడిని నేను. ఇప్పుడు అది ఎవరికైనా చెప్పినా కూడా ఇదే పరిస్థితి, అధికారులు చెప్పినా కూడా అధికారులు చెప్పేది అందుకేతో కమ్యూనిస్ట్ నాయకులకు అది చేశారు. ఇక్కడ మంచినీళ్ళు వాటర్ దగ్గర మరీ దరిద్రంగా
మంచినీళ్ళు తాగేసాట ఏంటి ఘోరం అది ఇది అని అన్నారు. ఏం లేదు. దాని గురించి పట్టించుకునేది లేదు. అక్కడ గొయ్యలు పడిపోయినాయి. ఇట్లా పొగొస్తే ఎవడొచ్చి పడతాడో తెలియదు ఆ గొయ్యలు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान लक्ष्मण जानकी। బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్న గులాబీ బాస్. భువనగిరిలో సీఎం సభాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పైల. హుస్నాబాద్ లో కేసీఆర్ మొదటి సభను విజయవంతం చేయాలి. హుస్నాబాద్ అంటే లక్ష్మీ కటాక్షమన్న మంత్రి హరీష్ రావు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు స్వాధీనం. ఓమన్ నుండి వచ్చి ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు కళ్లుగప్పిన నిందితుడు. మిర్యాలగూడలో పట్టించుకొని ఎన్నికల కోడ్. 24 గంటల దాటుతున్నా నేతలు విగ్రహాలకు తీయని ముసుగు. ఇవి ఇప్పుడు కొన్ని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.